ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. కాంగ్రెస్లోకి జగన్ మరో సంచలన ప్రకటన. ఇన్ఫర్మేషన్ పూర్తి తెలియాలంటే వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీ గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత వైసీపీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్సీపీపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీతో కూడిన ఇండియా కూటమిలోకి జగన్ వస్తారన్న ప్రచార నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు దేశంలో గతంలో ఎప్పుడో విధించిన ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రచారంపై షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు. ఎమర్జెన్సీ మీద మోడీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటూ షర్మిల ఆరోపించారు. దేశంలో గత 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, సహజ సంపదను దోచుకున్నారని, కులమతాల మధ్య చిచ్చు పెట్టారంటూ షర్మిల గుర్తు చేశారు. మణిపూర్, గోద్రా అల్లర్లు మీ ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనం కాదా అని ప్రధాని మోదీ షర్మిల ప్రశ్నించారు. ఆ ఎమర్జెన్సీతో పోల్చితే ఈ ఎమర్జెన్సీ ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అలాగే పోలవరం ప్రాజెక్టును మోడీ నిర్వీర్యం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తుంటే పార్లమెంట్లో ప్రశ్నించే ఒక్క మగాడు కూడా లేడని, వైసీపీ కూటమి పార్టీల నేతలను ఎంపీలను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు. 3 పార్టీలు మోడీకి తొత్తులుగా మారి పనిచేస్తున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉందని షర్మిల వ్యాఖ్యానించారు. ఇక అలాగే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రమని షర్మిల తెలిపారు. పిల్ల కాలువలన్నీ కూడా సముద్రంలో కలవాల్సిందేనంటూ వైసీపీని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. వైసీపీ కూడా ఇదే సిద్ధాంతం వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో వైసీపీకి ఎటువంటి ఆంక్షలు లేవని, కాంగ్రెస్ పార్టీ మీదే ఆంక్షలు అమలు చేస్తున్నారంటూ కూటమి సర్కార్పై షర్మిల విమర్శలు చేశారు. వైసీపీ కార్ల కింద జనాలను తొక్కుతున్నా అన్ని అనుమతులు ఇస్తున్నారని, తమ పోరాటాలకు మాత్రం మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారన్నారు. వినేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్తారన్నారు. ఇంకా వైసీపీకి కూడా ఇలాగే సింగయ్య హత్య గురించి చెప్తుందన్నారు. వైకాపా హత్య మీద మాట మార్చారని, ఇప్పుడు సింగయ్యది ఏఐ గ్రాఫిక్స్ అంటున్నారని షర్మిల అయితే వ్యాఖ్యానించడం జరిగింది.